హాయ్ అండి. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. ఈ ఎండల నుంచి ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకుంటారో మీకు తెలియదు అని కాదు. ఎక్కువ ఇంట్లో బార్లీ గింజలు, సబ్జా గింజలు ఉంచుకోండి. సబ్జా చాలా తొందరగా చలవ చేస్తుంది. నేను సబ్జా వినడమే సబ్జా గింజలు అని తప్ప వాటిని ప్రత్యేకంగా నేనైతే తీసుకోలేదు. మా చిన్న కోడలు వచ్చిన తర్వాత సబ్జాని ఎక్కువ పరిచయం చేసింది ఇంట్లో. తాను ఏదైనా వేడి చేసినట్టు అలా అనిపిస్తే అత్తయ్య ఇలా సబ్జా గింజలు ఇలా వేసుకు తాగండి అని ఆ ప్యాకెట్ తెచ్చి చూపించేది. అలా మొదట్లో నాకు అంత అలవాటుగా ఉండేది కాదు. కానీ నిజంగానే అది కొంచెం నీళ్ళలో 5 నిమిషాలు ఉంచుకుని తాగితే ఆ సబ్జా నీళ్ళు వెంటనే చాలా ఒక అరగంటలోనే రిలీఫ్గా అనిపించేదండి. ఏమైనా గుండెల్లో కానీ ఎక్కడైనా మండుతున్నా లేదా కాళ్ళు అవి వేడి చేసి లాగుతున్నా ఏ ఊరగాయ అయినా వేసుకుని అదంతా పోయేదన్నమాట. చాలా చక్కగా ఉండేది. మజ్జిగలో వేసుకుని కూడా ఈ సబ్జా గింజలు తాగితే ఎండ దెబ్బ అది కొట్టకుండా ఉంటుంది. ఎండాకాలం ఈ ఊరగాయలు అవి కూడా రుచి చూస్తాం కదా, వాటి వల్ల వచ్చే వేడి కూడా తగ్గిస్తుంది. తర్వాత కొబ్బరి బొండం బయటికి వెళ్ళినప్పుడు డ్రింకులకి వాటికి కాకుండా కొంచెం కొబ్బరి బొండం తాగితే మంచిది. డ్రింకుల వల్ల దాహం తీరదు, ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకని దానివల్ల కొబ్బరి బొండం తాగండి. బార్లీ నీళ్ళు కూడా కాచుకుని అది అది తాగొచ్చు, మంచిది. తర్వాత సగ్గుబియ్యం పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సగ్గుబియ్యం ఉడకబెట్టి కొంచెం షుగర్ లేని వాళ్ళకైతే కాసిన పాలు పోసి 2 చెంచాలు పంచదార వేసి ఇవ్వచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకైతే మజ్జిగ వేసుకుని చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే చాలా సత్తు వస్తుంది. అది ఆ సగ్గుబియ్యం చావన్నది కార్డియాలజిస్ట్ డాక్టర్ గారు కూడా చెప్పారు. ఆయన మా అత్తగారికి అలా తాగండి, బలం వస్తుంది, మీకు నీరసం పోతుంది, ఎండాకాలం చాలా మంచిది అని. అందుకని సగ్గుబియ్యం కూడా అలా చేసి తాగండి. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వండి. అది ఈరోజు నేను చెప్పేది. తర్వాత ఎక్కువ కాటన్ దుస్తులే ధరించండి. ఆడవాళ్ళు అయితే కాటన్ చీరలు, బయటికి వెళ్తే కాటన్ వేసుకుంటారు కదా, డ్రెస్సులు వేసుకుంటారు కదా పిల్లలు పెద్దవాళ్ళు ఏంటి ఇప్పుడు అందరూ చుడీదార్లే వేసుకుంటున్నారు. అవి కాటన్వే వేసుకోండి. అప్పుడు మీకు అంత అనీజీగా ఉండదు, సౌకర్యంగా ఉంటుంది. మగవాళ్ళు అయితే కాటన్ షర్టులు, ఖద్దర్ షర్ట్లు అవి ఉంటాయి కదా, అవి ముందు గట్టిగా ఉన్నా ఒక్కసారి ఉతికేస్తే మెత్తబడిపోతాయి. చంటి పిల్లలకి కాటన్ జుబ్బాలు, కాటన్ ఫ్రాక్స్ అవి ఎక్కడికో వెళ్తున్నామని ఆడంబరంగా వాళ్ళకి వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. తేలిగ్గా ఉండేవి, వాళ్ళకి సుఖంగా ఉండేవి వెయ్యండి. అది అలా ఏ ఏజ్ వాళ్ళైనా వాళ్ళకి తగ్గట్టు మగపిల్లలు వాళ్ళు దుక్కలాంటి జీన్స్ వేసేసుకోకుండా మామూలు ప్యాంట్లు ఉంటే అవి వేసుకోండి. బయటికి వెళ్ళినప్పుడు ఆఫీసులోనూ అక్కడ ఫార్మల్స్ అని ఉంటాయి కదా, అలాంటివి వేసుకోండి. లేకపోతే ఈ ఎండలకి ఎంతసేపు ఆఫీసుల్లో ఏసీలో ఉన్నా బయటికి రాకుండా బయట తిరగకుండా కుదరదు కదా, వీకెండ్స్లో అయినా తిరుగుతారు కదా. అందుకని ఎక్కువ కాటన్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంతగా అది కొంచెం ఎండబారి నుంచి మనని రక్షిస్తుంది. అందుకోసం అని చెప్తున్నాను. నేను చెప్పిన విషయాలన్నీ మీకు తెలిసే ఉండవచ్చు, కానీ నేను కూడా ఒక మాట చెప్తే, ఏదైనా ఒక మాట మనం అనుకున్నది ఒకటి ఇంకోళ్ళు కూడా చెప్తే దానికి కొంచెం బలం వచ్చి కొంచెం ఎక్కువ విందామని అనిపిస్తుంది. అందుకని చెప్తున్నాను. ఈ ఎండలకి జాగ్రత్తగా ఉండండి. ఉంటాను. మీ విజయప్ప. నచ్చితే నైస్గా కామెంట్ ఇచ్చేయండి.